జై గణేష. అందరికీ గణేష నవరాత్రుల శుభాకాంక్షలు. ఇప్పుడు హేరంబ గణపతి విశిష్టత తెలుసుకుందాము. హేరంబ గణపతి అనేది వినాయకుడి 5 తలల విగ్రహ రూపం. ఇది నేపాల్లో ప్రత్యేకంగా ప్రాచుర్యం పొందింది. వినాయకుడి తాంత్రిక పూజల్లో ఈ రూపం ముఖ్యమైనది మరియు గణేశుడి 32 రూపాల్లో ఇది ఒకటి. హేరంబ గణపతిని సిద్ధి విఘ్నేశ అని కూడా అంటారు. అంటే కార్యాలను సాధించేవాడు మరియు విఘ్నాలను తొలగించేవాడు అని అర్థం. ప్రధాన లక్షణాలు: 5 తలలు. హేరంబ గణపతి రూపాన్ని విభిన్నమైన మరియు 5 తలలతో దర్శనమిస్తారు. పంచముఖాలు: మొదటిది ఈశానముఖం, శివతత్వం, జ్ఞానం, పరమాత్మ. రెండవది తత్పురుష ముఖం, ప్రాణశక్తి, ఉపాసన. మూడవది అఘోరముఖం, రక్షణ, శత్రు వినాశన. నాలుగవది వామదేవ ముఖం, కరుణ, భక్తి. ఐదవది సద్యోజత ముఖం, సృష్టిశక్తి, ఐశ్వర్యం. ఇప్పుడు 10 చేతుల్లో ఆయుధాలు తెలుసుకుందాం. మొదటిది పాశం, అంకుశం, జపమాల, ఫలం, మోదకం, శూలం, గద, పరశు, కపలం, అభయ హస్త ముద్ర. వాహనం: హేరంబ గణపతికి వాహనం సింహం. సాధారణ గణపతి వాహనం ఎలుక అయినా హేరంబకి సింహం అంటే మహాశక్తి. పంచముఖ శ్లోక: ఈశాన తత్పురుషాశ్చ అఘోరో వామదేవకః సద్యోజాశ్చ పంచాయితే హేరంబ స్వరూపిణః. హేరంబ అనే పదానికి అర్థం తెలుసుకుందాం. హేరంబ అనే పదం సంస్కృతం నుండి వచ్చింది. హే అంటే రక్షణ, రంబ అంటే దయచేసి కాపాడడం. అందుకే హేరంబ అంటే దయతో రక్షించేవాడు అని అర్థం. హేరంబ గణపతిలో ఈ అర్థం ప్రకటించబడి ఉంటుంది. భక్తులను రక్షించడం, విఘ్నాలు తొలగించటం మరియు విజయాన్ని అందించడం. నాకు ఈ అవకాశం ఇచ్చిన కొనకళ్ళ సంధ్యారాణి గారికి ధన్యవాదములు. జై గణేష.